వెక్టార్స్, ఇక్కడ వెక్టార్స్ ప్లేస్ లో మనకి ఏమున్నాయి, b1 b2 ఉన్నాయి. మరి b1 b2 లు దేనికి సంబంధించినవమ్మా, క్యాపిటల్ B. ఓకే, సో దేర్ఫోర్ c కోఆర్డినేట్ వెక్టార్స్ ఆఫ్ ద వెక్టార్స్ ఇన్ బేసిస్ క్యాపిటల్ B, వెక్టార్స్ ఇన్ బేసిస్ క్యాపిటల్ B. అక్కడ b1 b2 లు అనేవి క్యాపిటల్ B లో ఉన్నాయి. వాటి యొక్క సఫిక్స్ అనేది మనకి ఎక్కడ ఉంది, C లో ఉంది కాబట్టి సో దేర్ఫోర్ c కోఆర్డినేట్ వెక్టార్స్ ఆఫ్ ద బేసిస్ ఇన్ క్యాపిటల్ B. Therefore that columns are total అన్ని కాలమ్స్ ని మనం ఎలా రాసుకుంటాం అంటే P from B to C equal to, we can write that n by n square matrix. n by n square matrix సింపుల్ గా అలా రాసుకుంటాం అన్నమాట జనరల్ నోటేషన్ లో. సో therefore from that equation you can see, okay, so now substitute that value in this equation. Substitute this value in this equation. ఎక్కడైతే మీకు ఈ వాల్యూ ఉంది కదా, సో అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే, సో ఈ టోటల్ వాల్యూ మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు అనుకున్నప్పుడు మీకు ఏమొచ్చేస్తుందో ఇక్కడ చూడండి. సో దేర్ఫోర్ యూ కెన్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, c కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ స్మాల్ x, దిస్ LHS will be as it is, c కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ స్మాల్ x ఈక్వల్ టు ఈ టోటల్ మనకు ఆ టోటల్ మ్యాట్రిక్స్ ఉంది కదా, దాని ప్లేస్ లో మనం ఏం రాస్తామంటే P from B to C ఇంటూ ఈ టోటల్ స్కేలార్స్ ఉన్నాయి కదా, v1 v2 up to v suffix n. ఈ స్కేలార్స్ మనం ఎక్కడ తీసుకున్నాం, క్యాపిటల్ బేసిస్ B లో తీసుకున్నాం. ఓకే, వెన్ ఎవర్ స్మాల్ x is a linear combination of vectors in basis. ఇక్కడ ఫస్ట్ స్లైడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఫస్ట్ స్లైడ్ లో v1 v2 ఆర్ ద స్కేలార్స్ అండ్ లీనియర్ కాంబినేషన్ లో. సో అందుకని మనం ఏం చేస్తామంటే దాన్ని ఇలా రాస్తాం. సో therefore we can write that total column matrix as in that capital B coordinate vector of small x and rasam. For each small x belongs to capital B. For a basis capital B, b1 b2 up to bn of a vector space capital B. Now then there is a unique n by n square matrix, that is P from B to C, such that, so we can say this property as c coordinate vector of small x is equal to product of P into B coordinate vector of small x. Okay, so therefore the matrix P from B to C is called the change of coordinate matrix from B to C, the change of coordinate matrix from B to C. So that unique square matrix is called change of coordinate matrix from capital B to C. So you have to call it as the change of coordinate matrix from the basis capital B to C. నెక్స్ట్ మనకు బేసిస్ C to B కూడా ఉంటుంది, అది మనం దాని సిచ్యువేషన్ వచ్చి డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద థీరం. అండ్ ద వెక్టార్ RHS లో మనకు వెక్టార్ ఉంది కదా, టోటల్ వెక్టార్ ఈ సైడ్ టు బి ద కోఆర్డినేట్ వెక్టార్ ఆఫ్ స్మాల్ x. సింపుల్ గా టోటల్ RHS ని మొత్తం మనం ఏమని చెప్తామంటే సింపుల్ గా ద కోఆర్డినేట్ వెక్టార్ ఆఫ్ స్మాల్ x relative to capital B అన్నమాట. సో దట్ ఈస్ నెక్స్ట్ చూడండి, లెట్ క్యాపిటల్ B is equal to b1 b2 b suffix k. ఈ ఇంతకుముందు ఏమో b suffix n తీసుకున్నాం కదా, ఇంతకుముందు ఏమో ఫస్ట్ స్లైడ్ లో మనం కన్సిడర్ చేసినప్పుడు b suffix n వరకు తీసుకున్నాం బేసిస్ ని, కాబట్టి మనం అక్కడ డైరెక్ట్ గా తీసుకున్నాం. ఇక్కడ b suffix k వరకు మనం కన్సిడర్ చేయాలన్నమాట. లెట్ b1 b2 up to b suffix k be the another vector and another basis, and c is equal to c1 c2 c suffix k be the another basis, another two basis for capital V. ఓకే, ఇక్కడ సఫిక్స్ వాల్యూ చేంజ్ అయింది, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. దానిపైన మనం ఇక్కడ లెట్ అనే సింబల్ ని యూజ్ చేసాం, లేకపోతే సిన్స్ అని మెన్షన్ చేసేవాళ్ళం. సో therefore let again Q be any matrix such that, so I am writing c coordinate vector of small x is equal to Q into B coordinate vector of small x. So again we are considering another n by n unique matrix. Not only P, in the previous part P ని కన్సిడర్ చేసాం కదా, ఇక్కడ Q ని తీసుకుంటున్నాం. ఓకే, సో ఆ Q నే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏమని చెప్తామంటే Q ఈక్వల్ టు ఏమని చెప్తామంటే Q ఈక్వల్ టు P from B to C అని చెప్పేస్తాం. అది ట్విస్ట్ ఇక్కడ. సో therefore C coordinate vector of small x is equal to Q into B coordinate vector of B. So that is taken as equation number 1. Now here the columns of Q are the C coordinate vectors of the vector in the basis capital B. Same dialogue previous slide లో కూడా మనం చూసాం. ఓకే,
So that is, you can write Q is equal to, in the matrix format, okay, so B1C, B2C up to son BK suffix C. అవన్నీ ఏంటంటే మనకు కాలం వెక్టార్స్. సబ్స్టిట్యూటింగ్ స్మాల్ x is equal to B1, స్మాల్ x is equal to B1 in equation number 1. ఎక్కడైతే మీకు x ఉందో in equation number 1 లో, so substitute B1. So therefore you will get this value. So C coordinate vector of B1 equal to Q into B coordinate vector of B1. అక్కడ B1 కూడా ఒక కాలమ్ మ్యాట్రిక్స్ అమ్మా, డోంట్ వరీ. సో therefore from that value, ఇక్కడ Q అంటే Q వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. Q is equal to, we can write that value as it is, Q value into B coordinate vector of B1 అంటే, సో B1 అంటే మనం ఏం రాస్తామంటే కోఆర్డినేట్ వెక్టర్ లో ఫస్ట్ వాల్యూ ఓన్లీ B1 కోఎఫిషియంట్ వాల్యూ 1 ఉంటది. రిమైనింగ్ కోఎఫిషియంట్స్ వాల్యూ మనకి ఏముంటది, B2 వాల్యూ 0, B3 వాల్యూ 0 అప్ టు సన్ B సఫిక్స్ n వాల్యూ 0 ఉంటది. అట్లా మనం విత్ రెస్పెక్ట్ టు B అని రాస్తాం. ఓకే, వై బికాస్ హియర్ వెక్టర్ స్పేస్ క్యాపిటల్ V is equal to Rn కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. Rn లో మనకు స్టాండర్డ్ బేసిస్ అలాగే ఉంటది. సో దేర్ఫోర్ C కోఆర్డినేట్ వెక్టర్ ఆఫ్ B1 ఈక్వల్ టు Q ఇంటూ ఈ టోటల్ వాల్యూ మనకి ఏంటంటే Q, the total value is Q, and this column matrix is E suffix 1. E suffix 1 అంటే standard basis in Rn అంటే ఫస్ట్ వెక్టర్ అన్నమాట అది. సో therefore B suffix 1 with respect to C is the first column of Q, is the first column of Q. అంటే ఇక్కడ మీరు చూడండి Q అనే మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ Q అనే మ్యాట్రిక్స్ లో B suffix 1 with respect to C ఇదేంటంటే మనకు ఫస్ట్ కాలం. ఆ టోటల్ మ్యాట్రిక్స్ లో దాన్ని ఏమని తీసుకుంటాం అంటే ఫస్ట్ కాలం గా తీసుకుంటాం. సిమిలర్లీ ఫర్ ద సెకండ్ కాలం, ఇఫ్ యూ ప్రొసీడ్ ఇన్ దిస్ ఫార్మాట్, స్మాల్ x ప్లేస్ లో B2 తీసుకున్నాం అనుకోండి. సిమిలర్లీ ఫర్ x is ఫర్ సఫిక్స్ k ఈక్వల్ టు 2 అప్ టు సోన్ స్మాల్ n, ఓకే, x is equal to B2 తీసుకోవచ్చు, x is equal to B3 తీసుకుంటే డిఫరెంట్ కాలమ్స్ వచ్చేసాయి. సో ద లాస్ట్ కాలం, kth కాలం ఆఫ్ Q is, సో x ప్లేస్ లో B సఫిక్స్ k, x is equal to B suffix k ని సబ్స్టిట్యూట్ చేస్తాం in equation number 1, then you will get this value. B suffix k over C is equal to Q into, ఇక్కడ కూడా మనం ఏమని రాస్తామంటే B suffix k, B over the basis capital B. చూడండి ఇక్కడ కొంచెం రైటింగ్ మిస్టేక్ అయిందమ్మా. ఆ B అనేది ఇక్కడ మనకు సఫిక్స్ లో ఉండాలి, అది కొంచెం మీరు రెక్టిఫై చేసుకోండి. అండ్ ఇక్కడ సఫిక్స్ లో 1 కాదు, అది K. ఓకే, సో ఇది మనకి ఏంటంటే K, B suffix k over బేసిస్ క్యాపిటల్ బి, అదొకటి కొంచెం వెరిఫై చేసుకోండి. సో నెక్స్ట్ చూడండి, సో LHS అండ్ RHS Q వాల్యూ వీఆర్ రైటింగ్, అండ్ దిస్ టోటల్ వెక్టర్ వాల్యూ, ద టోటల్ వెక్టర్ యాజ్ ఏ కాలమ్ మ్యాట్రిక్స్. సో దేర్ ఫోర్ 0 0 0 B సఫిక్స్ k కాబట్టి లాస్ట్ వాల్యూ, దట్ వాల్యూ ఈక్వల్ టు 1. సో దాన్ని మనం ఎలా రాస్తామంటే, సో దిస్ టోటల్ వాల్యూ వీ కెన్ రైట్ ఇన్ Q, అండ్ ఈ టోటల్ కాలమ్ మ్యాట్రిక్స్ ఉంది కదా, దట్ టోటల్ కాలమ్ మ్యాట్రిక్స్ వీ కెన్ రైట్ యాజ్ ఏ E సఫిక్స్ k. So therefore the kth column of Q is B suffix k over C. Therefore thus the matrix that is change of the coordinate matrix P from B to C is given by, in this format, B1C first column, okay, so B to C ante second column up to so on B suffix n C ante nth column, is the only matrix that satisfies the condition. In this condition, this is the only matrix capital P from B to C which satisfies this linear condition. So therefore C coordinate vector of small x is equal to that change of coordinate mapping from B to C into B coordinate vector of small x. ఎందుకంటే కొంచెం రైమింగ్స్ అనేవి డిఫికల్ట్ గా ఉంటాయి పలకడానికి, అందుకని కొంచెం రావాల్సి వస్తుంది. సో ఇదేంటంటే మొత్తం మనకు జనరల్ ఎక్స్ప్లెనేషన్, ఈ కోఆర్డినేట్ మ్యాపింగ్ థీరం బేస్ చేసుకొని వచ్చిన ఇది కాన్సెప్ట్ కాబట్టి, సో దిస్ ఇస్ ద జనరల్ ఎక్స్ప్లెనేషన్. ఎగ్జామినేషన్ పర్పస్ కి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లెక్చర్ వెరీ వెల్. సో ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ దిస్ థీరం. సో ఆ ప్రాబ్లమ్స్ లో క్లియర్లీ యూ నో వెరీ వెల్ వాట్ ఈస్ P from B to C and what is P from C to B, and what are the values and how are the columns, etc. Total things you will know very clearly. So therefore make a perfect practice, prepare well. Until bye, thank you.